రాష్ట్రాల్లో థియేటర్లను చంపేస్తున్నదెవరు? థియేటర్లు ఇందుకు మూతపడుతున్నాయి. అసలు ప్రేక్షకులు ఇందుకు బిగ్ స్క్రీన్స్ కు రావడం లేదని ఎంతమంది హీరోలు, నిర్మాతలు ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఎంతసేపు మీ స్వార్థం గురించి ఆలోచిస్తారా? ప్రేక్షకుల వైపు ఎప్పుడు ఆలోచించరా? టికెట్ల రేట్లు, పాప్కార్న్ రేట్లను పట్టించుకోరా? థియేటర్లో సినిమా ఆడించటం సవాలే. గుదిబండగా మారిన టికెట్ రేట్లు, స్నాక్స్, ఫ్యాన్స్ కు పరిమితమవుతున్న బిగ్ స్క్రీన్లు, థియేటర్ను చంపేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మొన్నటి వరకు హీరోల కటౌట్లు, పూలహారాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో కళకళలాడాయి. వరుసగా కొత్త సినిమాల రిలీజ్లు ఫ్యాన్స్ సందడితో కిక్కిరిసిపోయాయి. స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. టికెట్లు పోటాపోటీ చెరిగాయి. ఫస్ట్ డే నుంచి 100 డేస్ దాకా సినిమాల్ని ఆడియన్స్ సక్సెస్ చేశారు. మౌత్ టాక్ తోనూ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. మొన్నటి వరకు కాసులతో గలగలమన్న థియేటర్లు ప్రస్తుతం సినిమాలు లేక బోసిపోతున్నాయి. హీరోలు, నిర్మాతల నిర్లక్ష్యంతోనే వందల థియేటర్ల కథ కంచికి చేరుతోంది. కొన్ని మూతపడుతున్నాయి, మరికొన్ని కళ్యాణ మండపాలకు వేదికలవుతున్నాయి, ఇంకొన్ని గోడౌన్లుగా మారిపోతున్నాయి, మరిన్ని షాపింగ్ కాంప్లెక్స్లుగా మారి వ్యాపారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి. థియేటర్లు ఇలా కావడానికి కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే ముమ్మాటికి సినిమా రంగానిదే తప్పు. టాలీవుడ్ స్టార్ల సినిమాలు థియేటర్లలో ఆడించడం సవాలుగా మారుతోంది. బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో సినిమాను నిర్మాతలు, హీరోలే నాశనం చేసేశారు. సినిమా రిలీజ్ అయ్యాక ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచేసుకుంటున్నారు. ఇందుకోసం తమ పలుకుబడిని ఉపయోగించుకుని ప్రభుత్వంతో లాబీయింగ్ చేసుకుంటున్నారు. మూవీ విడుదలైన మొదట్లో స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రమే థియేటర్లకు వస్తారు. ఎంత రేటు పెడితే అంతకు టికెట్ను కొనుగోలు చేస్తారు. ఈ కారణంగా సాధారణ ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ కు దూరమైపోతున్నారు. గతంలో సినిమా ఎలాంటి ప్రచారం లేకుండానే పబ్లిక్ టాక్ తో థియేటర్లకు వచ్చేవారు. ఇటీవల అలా వచ్చిన ధురంధర్ మూవీ కలెక్షన్లలో దుమ్ము రేపింది. కానీ టాలీవుడ్ నిర్మాతలు మొదటి 10 రోజుల్లో వచ్చే కలెక్షన్స్ తోనే బయటపడాలని చూస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచేసి సామాన్యుల్ని థియేటర్లకు దూరం చేస్తున్నారు. దీంతో సామాన్యులు థియేటర్లకు రావాలంటే విరక్తి కలిగేలా చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ కు వెళ్లి మూవీ చూడటం ఎందుకని ప్రశ్నించుకుంటున్నారు. ఓటీటీలు లేదంటే శాటిలైట్ ఛానల్స్ లో సినిమాల్ని చూసుకుంటున్నారు. కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఓటీటీల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రేక్షకుడు థియేటర్కు రాలేని పరిస్థితుల్లో సినిమానే ప్రేక్షకుడి వద్దకు తీసుకువెళ్లేందుకు ఓటీటీ మాధ్యమం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటికీ కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే ఓటీటీల పరిధి ఎంత విస్తృతమైందో ఇట్టే అర్థమవుతోంది. అయితే ఈ పరిణామమే థియేటర్ల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చింది. ఇప్పటి వరకు 45 రోజుల దాకా సినిమా విడుదల చేయకూడదన్న నిర్మాతలు ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఓటీటీల వల్లే ప్రేక్షకులు థియేటర్కు రాలేకపోతున్నారా అంటే అందుకు ఇంకా చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి. సగటు ప్రేక్షకుడు థియేటర్కు వచ్చి సినిమా చూడాలంటే మొదటిగా గుర్తొచ్చేది టికెట్ ధరలు. కరోనా తర్వాత సినిమా పరిశ్రమను ఆదుకునే చర్యల్లో భాగంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలోనైతే మొదటి వారం అదనంగా వసూలు చేసేందుకు పచ్చజెండా ఊపుతున్నాయి. భారీ బడ్జెట్, బిగ్ స్టార్స్ సినిమాలు కావడంతో ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా సామాన్యుడి వినోదం, దాన్ని వీళ్లు చంపేసుకుంటున్నారు. సినిమా చూసేందుకు థియేటర్కు వచ్చిన కుటుంబ ప్రేక్షకులు అంతంత మాత్రమే. దీనికి ప్రధాన కారణం టికెట్ ధరలు. నలుగురు ఉన్న ఫ్యామిలీ థియేటర్లో సినిమా చూడాలంటే కనీసం 3,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇందులో టికెట్లకు 2,000, తినుబండారాలకు 1,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదనంగా పార్కింగ్ ఫీజు ఎలాగో ఉంటుంది. ముఖ్యంగా పాప్కార్న్ దెబ్బకు జనం బిగ్ స్క్రీన్ కు బై బై చెబుతున్నారు. ప్రేక్షకుల వెంట కనీసం వాటర్ బాటిల్ ను థియేటర్ లోపలికి తీసుకువెళ్లనివ్వరు. టికెట్ ధరలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్, పార్కింగ్ ఫీజులు జనానికి గుదిబండగా మారిపోయాయి. ఇవన్నీ సామాన్యుణ్ణి థియేటర్కు రప్పించకుండా చేసే ప్రతిబంధకాలే. ఓటీటీల కన్నా ముందు వీటిపై ఓ నిర్ణయానికి వస్తే ప్రేక్షకుణ్ణి థియేటర్కు రప్పించవచ్చన్నది సగటు సినీ అభిమాని సూచన. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఎన్ని సినిమాలు వస్తున్నాయి? అసలు ప్రేక్షకుల మనసు మారిందా? హీరోలే మారిపోయారా? 2-3 ఏళ్లకో సినిమా చేస్తే ఆడియన్స్ కు హీరోల మీద ఇందుకు కోపం రాకూడదు. టాలీవుడ్ స్టార్ల నిర్లక్ష్యంతో తమిళం, మలయాళం సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. దీనికి కారణం హీరోలు, నిర్మాతలు, దర్శకులు కాదా? ఒకప్పుడు స్క్రిప్ట్ పూర్తయ్యాక హీరో హీరోయిన్లకు కథను వినిపించేవారు. వారికి నచ్చి నటీనటుల డేట్స్ అన్నీ కుదిరితేనే
దర్శక నిర్మాతలు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేవారు. రాను రాను మార్పులు వచ్చాయి. షూటింగ్ మొదలయ్యే ముందు కూడా సన్నివేశాలు రాసుకుంటున్నారు. ఈ కారణంగా సినిమా వ్యయం పెరిగిపోవడమే కాకుండా నాణ్యత దెబ్బతింటోంది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత మరింత మెరుగు కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు రాయడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. ఇక సృజనాత్మకత పేరుతో దర్శకులు వేయించే సెట్లు, అనవసర హంగులు, విదేశీ ప్రయాణాలు ఇవన్నీ నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడి చేస్తున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ నిర్మాతల పాలట శాపంగా మారుతోంది. ఒక సినిమాకు 100 కోట్లు బడ్జెట్ పెడుతుంటే అందులో 80% హీరో రెమ్యూనరేషన్కే వెళ్లిపోతోంది. మిగిలిన 20% హీరోయిన్, సహనటులు, డైరెక్టర్లు, మ్యూజిక్, గ్రాఫిక్స్, విదేశీ లొకేషన్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అవసరం ఉన్నా లేకపోయినా విజువలైజేషన్ పేరుతో గ్రాఫిక్స్ హంగామా చేస్తున్నారు. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండడమే కాదు, సినిమాపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. షూటింగ్ ఎక్కడెక్కడ చేయాలి, ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలన్న దానిపై నిర్మాతలు, దర్శకులకు ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. దీంతో సినిమా బడ్జెట్ తడిసి మోపిడవుతోంది. సినిమా విడుదల తర్వాత నిర్మాతలకు అదనపు ఆదాయం డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చేవి. వీసీఆర్లు మొదలుకొని సీడీల వరకు ఆ పరంపర కొనసాగింది. కరోనా తర్వాత నిర్మాతలకు మరొక ఆదాయ మార్గాన్ని చూపింది ఓటీటీ. చిత్రీకరణ పూర్తి చేసుకుని కరోనా కారణంగా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఓటీటీ చాలా మంది నిర్మాతల్ని గట్టెక్కించింది. ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు క్రమంగా థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. థియేటర్కు రావాలా వద్దా అన్నది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిరుచి, అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది. సినిమా బాగుంటే ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. జనం సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తారు. థియేటర్లు కిక్కిరిసిపోతాయి, కలెక్షన్లు భారీగా వస్తాయి. సినిమాలో సత్తా ఉన్నప్పుడే ప్రేక్షకుడు 2.5 గంటల పాటు థియేటర్లో కూర్చునేందుకు ఆసక్తి చూపుతాడు. RRR, KGF 2, సర్కారు వారి పాట, F3, విక్రమ్ వంటి వాటిని ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ సినిమాలన్నీ దాదాపు నెలన్నర తర్వాతే ఓటీటీలో వచ్చాయి. అంటే 45 రోజుల తర్వాత రిలీజ్ అయ్యాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, ఆచార్య తదితర చిత్రాలు 2-3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చాయి. కొన్ని చిన్న చిత్రాలైతే వారానికే ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లో కొనసాగలేని చిన్న చిత్రాల నిర్మాతలు ఓటీటీల ద్వారా గట్టెక్కారన్నది జగమెరిగిన సత్యం. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సినిమాను మళ్లీ ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. కానీ పెద్దగా మెప్పించలేని సినిమాలని 10 వారాల గడువు పెట్టుకుని ఓటీటీలో ఆలస్యం చేస్తే ఎంతమంది చూస్తారన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే ప్రతి వారం వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ఇతర భాషల్లో సినిమాలను తెలుగు ఆడియోతో, సబ్ టైటిళ్లతో చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో చూడాలన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. థియేటర్కు వెళితే 2.5 గంటలు కూర్చోవాల్సిందే. కానీ చేతిలో మొబైల్ ఉంటే ఓటీటీలో పూర్తి సినిమా చూసేవారు తక్కువే. థియేటర్లలో విడుదలైన సినిమాల్ని ఎంతకాలానికి ఓటీటీలోకి తీసుకురావాలనే విషయమై ఎంతో రీసెర్చ్ జరుగుతోంది. ఫ్లాప్ అయిన సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి లాభం చేకూరినట్టవుతుంది. కానీ అది భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని మూవీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద మెప్పించలేని సినిమాలు 2-3 వారాలకే ఓటీటీ బాట పట్టాయి. నిర్మాతలకు నష్టాల నుంచి కొంతమేర గట్టెక్కించాయి. తెలుగులోనూ ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న దానిపై సినిమా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. హీరోలు ఏళ్ల తరబడి సినిమా చేస్తే అప్పటి వరకు థియేటర్స్ ను ఏం చేయాలి? దర్శకులు, నిర్మాతలకు బాధ్యత లేదా? తాము తీసిన సినిమాలకు నష్టాలొస్తున్నాయని బాధపడితే లాభం ఉంటుందా? స్టార్ హీరోలు పాన్ ఇండియాకు అలవాటు పడితే ప్రేక్షకులు ఓటీటీలకు జైకొడుతున్నారు. టాలీవుడ్ స్వయంకృత అపరాధంతోనే థియేటర్లు మూతపడుతున్నాయి. ప్రశ్నార్థకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు. కొత్త అనుభూతి కోసం ప్రేక్షకులు తహతహ. థియేటర్లలో లగ్జరీని కోరుకుంటున్న ఆడియన్స్. స్టార్లు వరుసగా చేయకపోతే టాలీవుడ్కే కష్టాలు. సినిమా అంటే ఒకప్పుడు కేవలం వినోదం మాత్రమే, కానీ ఇప్పుడు అది ఒక అద్భుతమైన అనుభూతిగా మారిపోయింది. గతంలో థియేటర్లలో ఫ్యాన్లు తిరగకపోయినా, సీట్లు విరిగిపోయినా, తెరపై గీతలు పడుతున్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. పెద్ద తెరపై సినిమా చూస్తున్నామనే ఉత్సాహం ముందు ఆ అసౌకర్యాలన్నీ చిన్నవిగా అనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకుడు టికెట్ కొన్నాడంటే కేవలం సినిమా కోసమే కాదు, అక్కడ లభించే అత్యుత్తమ సాంకేతిక అనుభూతి కోసం కూడా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు
పాత తరం సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకప్పుడు 35mm, 70mm ఫిలిం ఫార్మాట్లు వస్తేనే అదొక పెద్ద సంచలనం. ఆ తర్వాత ఏసీ థియేటర్లు, డిటిఎస్ సౌండ్ సిస్టమ్స్ వచ్చి సినిమా చూసే విధానాన్ని కొంత మెరుగుపరిచాయి. మల్టీప్లెక్స్ల రాకతో ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంచి వాతావరణం, సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన ప్రొజెక్షన్ సిస్టమ్స్ అలవాటైన ప్రేక్షకులకు ఇప్పుడు సాధారణ థియేటర్లు వెలవెలబోతున్నట్లు కనిపిస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పాత పద్ధతుల్లో సినిమాలు చూడటం బోరు కొడుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల రంగం మరో కొత్త దశలోకి అడుగుపెట్టింది. డాల్బీ సినిమా, డాల్బీ విజన్ వంటి టెక్నాలజీలు కనీవిని ఎరుగని స్పష్టతను, కలర్ఫుల్ విజువల్స్ ని అందిస్తున్నాయి. టెక్నాలజీ మారుతూ ఉండడంతో చిత్ర నిర్మాతలు కూడా తమ సినిమాల్ని ఆ స్థాయికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ధురంధర్, పెద్ది, పారడైజ్, డెకాయిట్, బైకరు వంటి భారీ చిత్రాలు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లో ప్రదర్శించేందుకు వీలుగా టెక్నికల్ అప్గ్రేడ్స్ చేసుకుంటున్నాయి. దీనివల్ల సినిమా బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ వెనకడుగు వేయటం లేదు. మల్టీప్లెక్స్ల హోరులో చిన్న పట్టణాల్లోని పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాగించడం కష్టంగా మారుతోంది. పాతబడిన తెరలు, తక్కువ క్వాలిటీ సౌండ్ సిస్టమ్స్, కనీస సౌకర్యాలు లేని మౌలిక సదుపాయాల వల్ల ప్రేక్షకులు అటువైపు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు పోయి స్మార్ట్ టీవీలు వచ్చినట్లే ఇప్పుడు సినిమా హాళ్లు కూడా ఆధునిక టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ పోటీని తట్టుకోవాలంటే సింగిల్ స్క్రీన్స్ ఖచ్చితంగా మారాల్సిందే. స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ సిస్టమ్స్, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుచుకోకపోతే భవిష్యత్తులో ప్రేక్షకుల్ని ఆకర్షించడం అసాధ్యమని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానుంది ఐమాక్స్, డాల్బీ సినిమా, ఐసీఈ థియేటర్లు, P6 ప్రొజెక్షన్ కాలం. 5 లేదా 6 ఏళ్లలో ఈ టెక్నాలజీదే హవా కొనసాగుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా సినిమా ఇచ్చే కిక్కు థియేటర్లోనే ఉంటుంది. కానీ ఆ థియేటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలి. ఐమాక్స్, డాల్బీ వంటి ప్రీమియం ఫార్మాట్ల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతూ ఉండడంతో సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది. కేవలం సినిమా బాగుంటే సరిపోదు, అది చూసే థియేటర్ కూడా బాగుండాలని కోరుకునే నేటి తరానికి తగ్గట్లుగా మార్పులు చేసుకోకపోతే పాత థియేటర్లు మనుగడ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. టాలీవుడ్ స్టార్లు 2-3 ఏళ్లకో సినిమా చేయకుండా ఏడాదికి 2-3 సినిమాలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే థియేటర్లు 10 కాలాల పాటు వర్ధిల్లుతాయి. ఒకప్పుడు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 100 థియేటర్లు ఉండేవి. ఆ సమయంలో నగరవాసులకు కాలక్షేపానికి కొదవ ఉండేది కాదు. కాలక్రమంలో నగరవాసులకు ప్రత్యామ్నాయ వినోదాలు పెరిగిపోతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే పలు సింగిల్ స్క్రీన్స్ అంతర్ధానమైతే కొన్ని మాల్స్గా, మల్టీప్లెక్స్లుగా కూడా రూపాంతరం చెందాయి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య దాదాపు 50కి పడిపోయింది. టికెట్ రేట్లు అమాంతం పెరగటం, మాల్స్, మల్టీప్లెక్స్లు పుంజుకోవటం వంటి కారణాలతో సింగిల్ థియేటర్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. లాక్డౌన్ ధాటికి క్రాస్ రోడ్స్లోని శ్రీమయూరి, నారాయణగూడలోని శాంతి, టోలీ చౌకీలోని గెలాక్సీ, మెహదీపట్నంలోని అంబా, బహదూర్పురాలోని శ్రీరామ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో థియేటర్లు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో కొన్ని గోడౌన్స్గా, మరికొన్ని ఇతర వ్యాపార వ్యవహారాల కోసం వినియోగంలోకి వెళ్లాయి. విద్యుత్, సిబ్బంది, నిర్వహణ మొదలైన ఖర్చుల కోసం నెలకు 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఖర్చవుతోంది. ప్రేక్షకులు కరువైన సినిమాలను ప్రదర్శిస్తే నెలకు 3 లక్షలకు ఆ నష్టం పెరుగుతుంది. భారీ వ్యయంతో సినిమాల రాకతో సింగిల్ స్క్రీన్స్ కి పుట్టగతులు లేకుండా పోయిన పరిస్థితుల్లో రీరిలీజ్ల రూపంలో స్టార్స్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. థియేటర్లు మనుగడ సాగించాలంటే స్టార్లతో పాటు చిన్న సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వాలి. అంతేకాదు, హీరోలు బ్రేక్ తీసుకోకుండా మూవీస్ చేస్తే థియేటర్లు ఆడియన్స్ తో కళకళలాడుతాయి. హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తే థియేటర్స్ లో సందడుంటుంది. ప్రేక్షకులు సినిమాలకు క్యూ కడతారు. దీన్ని మర్చిపోయి సినిమాలు ఆడటం లేదంటే ఎలా? 3-4 ఏళ్ళు చేస్తున్న సినిమాల్లో ఎన్ని హిట్ అయ్యాయి? కలెక్షన్లు ఎంత సాధించాయి? అదే 3 నెలల్లో తీసిన మూవీస్ ఇంతకంటే సూపర్ హిట్ కాలేదా? ఈ ఫార్ములాను స్టార్ హీరోలు మర్చిపోతే థియేటర్లు మూతపడకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇదే వాటి స్టోరీ బోర్డ్. నమస్తే.